హే ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. నేను మా వారు కలిసి ఇవాళ మటన్ బిర్యానీ ఫస్ట్ టైం ట్రై చేసామన్నమాట. ప్రాసెస్ అయితే అస్సలు చెప్పట్లేదు, ఎందుకంటే మేమే యూట్యూబ్లో చూసి ఫస్ట్ టైం ప్రయోగం చేస్తున్నాం అన్నమాట. సో మటన్ బిర్యానీకి కావాల్సినవన్నీ ఇక్కడ రెడీ చేసుకుంటున్నా. ఫ్రైడ్ ఆనియన్స్, బాస్మతి రైస్ కడిగి నానబెట్టుకున్నాను అనమాట. ఇక్కడ మటన్ తాలింపు కోసం కావాల్సినవన్నీ కట్ చేసుకున్న. టమాటా, పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, కొన్ని నార్మల్ ఆనియన్స్, పచ్చిమిర్చి ఇలా ఫస్ట్ ఆయిల్లో తాలింపు వేసుకున్నాక మ్యారినేట్ చేసిన మటన్ అనేది యాడ్ చేసుకోవాలి. మటన్ అనేది ఉడకటానికి కొంచెం ఎక్కువ టైం పట్టిద్ది. చాలా వరకు అందరు కుక్కర్లో చేసుకుంటారు, కానీ మేమైతే ఆ టేస్ట్ మిస్ అవుతాం అనేసి నార్మల్గానే పీసెస్ అనేవి మంచిగా కుక్ అయ్యే వరకు నార్మల్గా కుక్కర్లో లేకుండా పర్ఫెక్ట్గా ఉడికించుకున్నాం అనమాట. తర్వాతకి రైస్ ఇది కలిపేసి దమ్ పెట్టేసాము. ప్రాసెస్ క్లియర్గా ఏం షూట్ చేయలేదు. ఈ మటన్ బిర్యానీ వచ్చేసి పక్కా హోమ్ స్టైల్ అనమాట. వితౌట్ ఎనీ ఫుడ్ కలర్స్, ఎలాంటి ఫుడ్ కలర్స్ యాడ్ చేయలేదు మేము. రైస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో, 80% కుక్ అయ్యాక దమ్ పెట్టేసాను అనమాట. చాలా అంటే చాలా బాగుంది. క్రెడిట్ అయితే మా వారికే ఇవ్వాలి. బిర్యానీకి అయితే రైస్ మెయిన్ అనమాట. మరీ మెత్తగా అయితే అస్సలు తినబుద్ధి కాదనమాట. చాలా పర్ఫెక్ట్గా పలుకు పలుకుగా కరెక్ట్గా కుక్ అయింది రైస్ అయితే. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా టెండర్ కుక్ అయ్యేంత వరకు వెయిట్ చేసాము. మాకు ఈ బిర్యానీ ప్రిపేర్ అవ్వటానికి 3 hours అయితే టైం పట్టింది అనమాట. ప్రాసెస్ కటింగ్కి, మటన్ ఉడకటానికి, ఇక దమ్ పెట్టినాము ఒక 20 minutes అలాగా. మాకంతా ప్రిపేర్ అయ్యి మేము తినేసరికి ఆఫ్టర్నూన్ 3 అయిపోయింది అనమాట. ఫుల్ ఆకలి మీద ఉన్నాం. ఇక బిర్యానీలోకి ఆనియన్స్, లెమన్ ఇవన్నీ పెట్టేసుకున్నాం. అలాగే మటన్లో నుంచి కొంచెం గ్రేవీ తీసుకున్నాం అనమాట ఇందులో కలుపుకొని తినడానికి. పీసెస్ చూసారా ఎంత మంచిగా ఇట్లా పట్టుకున్నా తునిగిపోతున్నాయి, అంత సాఫ్ట్ అండ్ టెండర్గా కుక్ అయ్యాయి. స్మెల్ కూడా ఆరమ్మ అనేది ఇల్లు మొత్తం వచ్చిందనమాట. చాలా అంటే చాలా బాగుంది టేస్ట్ అయితే. బయట హోటల్స్లో కన్నా ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుని చాలా బెటర్ అనిపించింది అనమాట నాకు. ఎందుకంటే ఎక్కువ ఓవర్ స్పైస్ ఉంటుంది బయట, ఇక్కడ తక్కువ మైల్డ్ స్పైసెస్తో చేసుకున్నాము.